గతంలో ఎప్పుడైనా బుడమేరుకు ఈ స్థాయి వరదలొచ్చాయి? బుడమేరు వరకు ఈ స్థాయి అని చెప్పడానికి ఎలాంటి మెజర్మెంట్ లేదు. కానీ బుడమేరుకు వరదలు ప్రతి సంవత్సరం కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. అనేక సార్లు మునిగిపోయింది. నాకు గుర్తుండి మొదటిసారి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ చర్చ ఎక్కువ వచ్చిందనమాట. బుడమేరు వల్ల మునిగిపోతూ ఉంది. అప్పుడు జలయజ్ఞం అనే కాన్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, తర్వాత పోలవరం కుడి కాలువ కూడా అప్పుడు డిజైన్ చేస్తున్నారు కాబట్టి బుడమేరుని పోలవరం కుడి కాలువని మనం కనెక్ట్ చేయాలి. బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనేది ఒక స్కీమ్ 2005లో మొదలైంది. అది అయితే అది ప్రారంభమైంది లేదు నాకు గుర్తులేదు. ఆన్ ద పేపర్ మాత్రం బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనేది ఒకటి వచ్చింది. ఆ వెలగలేరు దగ్గర లాకులు ఉన్నాయి బుడమేరుకి. అక్కడి నుంచి ఒక కెనాల్ని తీసుకొని వచ్చేసి మనకు పోలవరం కుడి కాలువ చివరి లాంటి ఇబ్రహీంపట్నానికి ఎగువన తీసుకొచ్చి పోలవరం కుడి కాలువలో కలపడం ద్వారా అది వచ్చేసి మనకు ఈరోజు ఏదైతే పట్టిసీమ నీళ్ళు వచ్చి మనకు కృష్ణా నదిలో కలుస్తున్నాయో ఆ విధంగా కలిసేలాగా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. తర్వాత కాలంలో అది పూర్తయింది. ఎందుకంటే మధ్యలో కూడా నేను కొన్నిసార్లు వార్తలు చదివాను. అది ఎప్పుడు పూర్తయింది నాకు కరెక్ట్ అంచనా లేదు, కానీ అది పూర్తయింది. అయితే ఇప్పుడు సమస్య ఏమవుతుంది అంటే కృష్ణానదికి వరద ఎక్కువైపోతూ ఉంది. బుడమేరులో వచ్చేది ఏదో 15,000 20,000 క్యూసెక్లు వస్తుంది అనుకోండి. ఆ నీళ్లు కృష్ణా రివర్లోకి పోయే అవకాశం ఉంది. ఎగదంతది ఎనికిదంతా ఉంటుంది. ఇదే కాలువ ద్వారా నీళ్లు మళ్ళీ ఎనికిపోయినాయి. అంటే బుడమేరు నీళ్ళు కృష్ణాలోకి రావాల్సింది, కృష్ణా నీళ్ళు బుడమేరులోకి పోయి ఉంటాయి. నేను ఊహిస్తున్నాను, ఇది అధికారులు కరెక్ట్గా చెప్పాలి. ఇది పోతున్నాయి. అక్కడ లాకులు ఉన్నాయి. ఆ లాకులు ఎత్తకపోతే నీళ్ళు బుడమేరుకి ఆల్రెడీ వరద వస్తుంది, ఈ నీళ్లు చేరినాయి. ఆ లాకులు వదిలి కిందికి నీళ్లు వదలకపోతే ఏమవుతుందంటే ఎన్టీపీసీ ప్రాంతం దెబ్బతింటుంది. ఈ ఎన్టీపీసీ కూలింగ్ కెనాల్ ఒకటి ఉంటుంది, అది కూడా దీనికి వచ్చి కలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎన్టీపీసీ మన పవర్ జనరేట్ చేసిన తర్వాత వాటిని కూల్ చేయడం కోసము, ఆ టర్బైన్లు ఉంటాయి పెద్ద, కూల్ చేయడం కోసం దానికి ఒక కెనాల్ సిస్టమ్ ఉంటుంది. అది కూడా వచ్చి ఇక్కడ వచ్చి కలుస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ నీళ్ళు ఎక్కువ కావటం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా అది లాకులు ఎత్తారు, 11 లాకులు ఉన్నాయి. అవి ఎత్తడం వల్ల ఆ నీరంతా ఆ ప్రాంతానికి వచ్చింది. నది ఆక్రమణ గురి కాకుంటే కిందికి వెళ్ళిపోయింది. అది ఆక్రమణ గురైంది కాబట్టి రోడ్ల మీద ఇళ్లలోకి ఆవాస ప్రాంతాల్లోకి వస్తుంది. ఆ లాకులు ఎత్తడం వల్ల యాక్చువల్గా అయితే అది కొల్లేరు ప్రాంతానికి వెళ్ళాల్సిన డైరెక్ట్ మీరు కొల్లేరుకి వెళ్ళి కలవాలి. అది కానీ అక్కడ ఆక్రమణలు గురి కావడం ఎక్కడే ఉందో ఓవర్ఫ్లో అవుతుంది, ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. ఆక్రమణ గురైన దగ్గర ఇంకా అంటే అది ముందుకు పోలేకపోవటం, అది చాలా వరకు ఏమవుతుందంటే ఆక్రమణ అనేది ఇప్పుడు 100% జరగదు. ఇంత స్థాయిలో ఇంతవరకు తీసుకొచ్చేస్తారు. నీళ్ళు ఆటోమేటిక్ పైకి ఎగదనుతాయి, ఓవర్ఫ్లో అవుతుంటుంది అనమాట. దీనివల్ల మనకు ఆ ప్రాంతానికి ఎక్కువ జలమయమైంది.